సూరజ్ అనే అడ్వకేట్ కూడా జాయిన్ అవుతా ఉన్నారు కాబట్టి సూరజ్ కొంచెం మీ కెమెరాని ఒక సేఫ్ ప్లేస్లో ప్రాపర్ ప్లేస్లో మీరు మూమెంట్ తీసుకోకుండా ఒకసారి ఉంటే లెట్స్ కంక్లూడ్ దిస్. సూరజ్, ఇవాళ పూర్తిగా జరిగినటువంటి అంశాన్ని అంటే ఒక అడ్వకేట్గా ఇవాళ కోర్టులో జరిగినటువంటి తీరు జరిగినటువంటి వాదోపవాదాలు ఎలా చూస్తున్నారు మీరు? అసలు ఈ జరిగినటువంటి మొత్తం హైడ్రామాని ఏ విధంగా చూడొచ్చు? సూరజ్, యువర్ వాయిస్ ఇస్ ఆన్ మ్యూట్, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. హలో, ఇప్పుడు వినిపిస్తుందండి, మాట్లాడండి. ఈరోజు వాదన అయినప్పుడు నేను ఆడి ఉన్నా సార్. ఈరోజు చెప్పింది ఏంటంటే, ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ మన అల్లు అర్జున్ వాళ్ళ అడ్వకేట్ వాదనలు విన్నాక మాకు ఏమనిపించింది అంటే, ఈరోజు చట్టం ముంగట ఎవ్వరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే సమానమైన చూపించారు. ఈరోజు ఆడ ఏమైంది, ఆడ అయినా ఆర్గ్యుమెంట్ అది దేనిపైన అయిందంటే మేడం సార్, అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకురంట. దేనికి పర్మిషన్ అడిగితే ఓన్లీ సినిమా యూనిక్ ఇచ్చిరంట. కానీ వీరు వీరు ర్యాలీతో పోయిన వల్ల ఈ సంఘటన జరిగినట్లు పీపీ గారు వాదనలు వినిపించారు. సో ఈ దీని తర్వాత ఇలా చెప్పాలా దీని మీద ఏదో సురక్షిత్ మాట్లాడుతున్న విషయం అది వాస్తవం. అనుకున్న ఎక్కువ తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని సృష్టించి నాయక్ ప్లీజ్ లిసన్ టు హిమ్. నాయక్ గారు, నేను ఏమంటా, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, పాపం ఇప్పుడే వచ్చాడు సూరజ్, అప్పుడే భయపెడతా ఉన్నారు. మీరు పొలిటికల్ నాయకుడు కాదు, ఆయన ఒక అడ్వకేట్, ఆయన ఎందుకు బెదిరిస్తున్నారు? లే నాయక్ గారు వినాలే. సూరజ్ గారు ఒక అడ్వకేట్, పాపం ఆయన జడ్జి ముందు వాదిస్తాడు. ఈడ డిబేట్ లా మనం పిలిచినందుకు వచ్చిండు, ఇలా కోర్టులో ఉన్నాడు కాబట్టి మీరు ఆయన భయపెట్టొద్దు. వినండి, లిసన్ టు హిమ్. ఆయన పూర్తిగా మాట్లాడినాక మీరు వాదిద్దురు, నేను కాదని అంటలేను. సూరజ్ ప్లీజ్ కంటిన్యూ. సో వాళ్ళ అడ్వకేట్ డిఫెండ్ చేయకపోయారు. కానీ ఈరోజు కోర్టుల సంఘటన, అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ కాబట్టి ఈరోజు కోర్టులో కూడా అదే విధంగా మన అడ్వకేట్స్ కానీ నార్మల్ పబ్లిక్ కూడా కోర్టులకు వెళ్ళి పోకుండా ఆయన చూడడానికి ఒక 3 గంటలు అలాగే నించారు. సో అదే బేసెస్ చేసుకొని పీపీ గారు చెప్తే రిమైండ్ కి పంపించడం జరిగింది సార్. సో దాని తర్వాత మేము బయటకు వచ్చి నిన్నంటే ఆయనకి ఇంటర్మీడియట్ బెయిల్ దొరికిందంట కదా, బెయిల్ దొరికిందని మేము విన్నాం. మధ్యంతర బెయిల్ దొరికిందని విన్నాం సార్. రైట్, అంటే క్లియర్ గా నాంపల్లి కోర్టులో మీరు చూసినటువంటి అంశం ప్రకారంగా ఎట్లా చూసుకున్నా కానీ స్టార్ అయినా స్టార్ కాకపోయినా కామన్ మ్యాన్ లాగే చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటిది ఇవాళ జరిగినటువంటి అంశం ద్వారా మనకు క్లియర్ గా తెలుస్తుంది, అంతేనా? అవును సార్, అదే సార్, ఎవరికైనా రైట్. అట్లే శ్రీకాంత్